యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి నీడలో వాక్య సందేశ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమ్మ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక గుణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన విశ్వాసానికి పరీక్షలు తప్పవు. మన విశ్వాసానికి అప్పుడప్పుడు పరీక్షలు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భాల్లో మనం విశ్వాసంలో దృఢంగా ఉండి పరీక్షలను జయించాలి. కొంతమంది పరీక్షలు శోధనలు వచ్చే సమయంలో పడిపోతారు. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడడం లేదు. తల్లి మరియమ్మ జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, చాలా సార్లు ఆమె జీవితంలో సవాళ్లు ఎదురయ్యాయి, కష్టాలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదాహరణకు బాలయేసును తీసుకొని ఐగుప్తు దేశానికి వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బాలయేసుతో పాటు పండుగకు వెళ్ళినప్పుడు బాలయేసు అక్కడ తప్పిపోయాడు. ఆ తర్వాత యేసు ప్రభువు శిలువ మోసుకొని పోవడం తల్లి మరియమ్మ చూసింది. ఆ తర్వాత శిలువ కింద నిలబడి యేసు ప్రభువు భరించరాని నొప్పులతో ఒండి నిండా గాయాలతో శిలువ మీద వేలాడడం కన్న తల్లి కళ్ళారా చూసింది. ఆ తర్వాత యేసు ప్రభు మృతదేహం తన ఒడిలో పెట్టినప్పుడు ఆ యేసు ప్రభు మృతదేహాన్ని ఆమె చూసింది. ఇలా చూస్తే ఆమె జీవితంలో చాలా సార్లు క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఎప్పుడు కూడా తాను దేవునికి ఇచ్చిన ఆ మాటను కాదనలేదు. ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక అన్న మాట నుంచి తల్లి మరియమ్మ అస్సలే వెనుకకు పోవలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి సవాళ్లు ఎదురవుతాయి. కానీ మనం మాత్రం ఈ పరీక్షలను ఎదుర్కొని సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవనం సాఫీగా ముందుకు జరుగుతుంది. కష్టాలు సమస్యలు లేని జీవితం ఈ భూమి మీద మనకంటూ ఉండదు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వాక్యములో అంటున్నారు, మీ శక్తికి మించిన పరీక్ష మీకు ఉండదు. కావున పరీక్షలు వచ్చేటప్పుడు దేవుని నుంచి శక్తిని పొంది పరీక్షలను జయించి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. తల్లి మరియమ్మ జీవితంలో విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురైనప్పటికీ ఒక్కసారి కూడా తల్లి మరియమ్మ పడిపోలేదు. తల్లి మరియమ్మ విశ్వాస విషయంలో ఎప్పుడు కూడా పరాజయము అనుభవించలేదు. మనం కూడా ఈ తల్లి మరియమ్మ వలె విశ్వాస జీవితంలో సమస్యలను ఎదుర్కొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించునుగాక.